ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇప్పుడిందాం ఆదిలాబాద్లోని రీమ్స్లో జరిగిన శ్రీ సత్యసాయి నిత్యాన్నదాన సత్రం 14వ వార్షికోత్సవంపై రేడియో నివేదిక. సమర్పణ ఈ వరలక్ష్మి. ఆదిలాబాద్లోని రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ రిమ్స్ ఆవరణలోని శ్రీ సత్యసాయి నిత్యాన్నదాన సత్రం 14వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బ్రహ్మకర్మ సమాధినా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఓం శాంతి శాంతి శాంతి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజశీష ముఖ్య అతిథిగా విచ్చేయగా, అతిథులుగా రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్, శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు, రోగుల సహాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ రాజశీష సత్యసాయి సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుతూ, అంటే ఇది మనం ఏవైతే మీరు చేస్తున్నారో ఆ 4 అంశాలకి తూచా తప్పకుండా మీరు పాటిస్తున్నారు, అది అమలు చేస్తున్నారు, అది కనపడుతుంది. రిమ్స్ లో ఎవరైతే సర్వీసెస్ కోసం వస్తారు, చాలా మళ్ళీ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి, చాలా హంబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. వారు మళ్ళీ అటెండెంట్స్ కి ప్రత్యేకంగా, సరే మనం పేషెంట్స్ కి అంటే అక్కడ ఫుడ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవ్వడం జరుగుతుంది, కానీ అటెండెంట్స్ కి ఉచితంగా మళ్ళీ కొందరు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, లేదు ఓపీ కానీ ఐపీ కానీ ఎన్ని రోజులు కావచ్చు, ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు బాధలో ఉంటారు. మళ్ళీ ఆ బాధలో మరి ఇక్కడ బయట ఖర్చు పెట్టాలి, అది ఇంకొక మళ్ళీ వారికి బాధ ఉంటాయి. సో అటువంటి బాధకి మీరు పరిష్కరిస్తున్నారు కాబట్టి మీ టీం మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎక్కడైనా ట్రైబల్ హ్యాబిటేషన్స్ లో మళ్ళీ ప్రత్యేకంగా అక్కడ ఏవైతే ఫుడ్ ప్యాకెట్స్ కావచ్చు, లేదు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, సో అవి అన్ని కూడా మాకు ఈ గారు అప్పుడు చెప్తూనే ఉంటున్నారు దట్ ఇట్లా మళ్ళీ సంస్థ ద్వారా చేయడం జరుగుతుంది. సో నిజమే, ఇట్లా రిమోట్ ఏరియాస్ లో మళ్ళీ అక్కడ వెళ్ళి సర్వీస్ చేయడం కూడా అది చాలా గొప్ప. మీరు అందరూ ఒక సంకల్పం తీసుకొని ముందుకి వెళ్తున్నారు. తప్పకుండా మీకు ఆ సంకల్పంలో మా తరఫు నుంచి కూడా ఏమైనా సహాయం కావాలి అంటే తప్పకుండా మీకు అందరూ కూడా చేస్తామని తెలియజేస్తున్నాము. సో మనం కూడా గిరిజన ప్రాంతాల్లో అంటే ఇటువంటి స్వచ్ఛ సంస్థ సంఘాలు కావచ్చు, లేదు ఇంకా వేరే ఆర్గనైజేషన్స్ కావచ్చు, వాళ్ళతో ఎక్కడైనా అవసరం అయితే తప్పకుండా సపోర్ట్ తీసుకొని అక్కడ తాగునీటి కానీ, తర్వాత ఇంకా ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ కానీ అవి అన్ని కూడా పరిష్కారం కూడా చేస్తున్నాము. సో ఇంకా కూడా మనం గత సంవత్సరం మళ్ళీ మీ అందరితో కలిసి మళ్ళీ మనం అక్కడ కైలాష్ నగర్ లో మళ్ళీ టెంపుల్ దగ్గర మనం పూజా కార్యక్రమం కూడా చేసి మీ అందరితో కలిసి కూడా సెలబ్రేట్ కూడా చేయడం జరిగింది. అన్ని రకాలు మీరు చెప్పినట్టు కులం కానీ మతాలు కానీ లేకుండా అందరూ కలిసి మళ్ళీ సత్యసాయి బాబా గారు వారు ఏవైతే మళ్ళీ మార్గం చూపించారో అందరూ కూడా కలిసి పాటిస్తున్నారు. అదే విధంగా పాటించాలి. ఎందుకంటే వారు చెప్పినటువంటి ఏవైతే హ్యుమానిటీ కోసం, అంటే మనం దేవుడికి సర్వ్ చేయాలి అంటే మనం మనిషికి సర్వ్ చేస్తేనే దేవుడు దగ్గరే మనం రీచ్ అవుతాం. మనం హ్యుమానిటీ తప్పకుండా ప్రతి ఒక్కరి దాంట్లో ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ కూడా హ్యుమానిటీతోనే పనిచేస్తుంది, మీ సంస్థ కూడా హ్యుమానిటీతోనే పనిచేస్తుంది. రిమ్స్ ఎప్పుడు పనిచేస్తుంది అంటే హ్యుమానిటీ పరంగానే. సో అన్ని కూడా మనం వారు ఏవైతే మార్గం ఉన్నారో దాని ప్రకారమే ముందుకి వెళ్తున్నాము. దాంతోనే సమాజం బాగా అవుతాయి. రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ శ్రీ సత్యసాయి సేవా సమితి కార్యక్రమాలు పాటిస్తున్న శుభ్రతను గురించి వివరిస్తూ, ఈ యొక్క ఏదైతే సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారో చాలా బృహత్కరమైన కార్యక్రమం. అది ఏదైతే రిమ్స్ హాస్పిటల్లో పేషెంట్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ యొక్క అటెండర్కు చాలా ప్రాబ్లమ్స్ కనుక నేను చాలా అభినందిస్తున్నాను. నాకు నచ్చేది ఒకటే, చాలా హైజీనిక్ ఫుడ్ పెడతారు అన్నదాన కార్యక్రమంలో. నాకు నచ్చింది ఖచ్చితంగా నేను చాలాసార్లు యూజ్ చేశాను సార్. హార్ట్ కిడ్నీ పేషెంట్లకు పుట్టపర్తి సాహెబ్ బెంగళూరు చాలా మటుకు నేను గమనిస్తా ఉన్నా సార్. అదేవిధంగా రిమ్స్ ఆడిటోరియంలో కొన్ని స్కిల్స్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ గురించి ట్రైనింగ్ మీరు ఇస్తా ఉంటారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇదే విధంగా దీనికి అందరం కలిసి ముందు కొనసాగిద్దాం. నా తరఫున ఎటువంటి సహాయ సహకారాలు అవసరమున్నా ఖచ్చితంగా ఇస్తూ నాకు ఈ అవకాశం థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడికి వచ్చిన శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు కొందరు మాట్లాడుతూ, ఓం శ్రీ సాయిరామ్. నేను ప్రవీణ్ కుమార్ బండేవార్,
శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఆదిలాబాద్కు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఒక బాధ్యత స్వామివారు ఇచ్చారు. 45 సంవత్సరాల కిందట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రారంభించబడిన శ్రీ సత్యసాయి సేవా సమితి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవ మరియు విద్యారంగంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రతి శనివారం రోజున నారాయణ సేవ అనే పేరుతో అన్నార్థులకు అన్న ప్రసాదం ఇవ్వబడినది. అలాగే శ్రీ సత్యసాయి సేవాదళ సభ్యులు ఆర్గనైజేషన్ లో వచ్చిన ప్రొఫార్మ ప్రకారం లిక్విడ్ లవ్ పేరుతో రక్తదానం తరచుగా కంటిన్యూ చేయిస్తున్నారు. అలాగే పిల్లలకు సంస్కారవంతులుగా చేయుటకు బాల వికాస్ అనే కార్యక్రమం ప్రతి ఆదివారం శ్రీ సత్యసాయి మందిరమందు కైలాస్ నగర్ లో నిర్వహించబడుతున్నది. విద్యారంగంలో ఉన్న ఉపాధ్యాయులకు ఈహెచ్వి అంటే ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్, విద్యలో మానవతా విలువలు అనే అంశంపై కార్యక్రమం నిర్వహించబడింది. అలాగే రిమ్స్ ఆడిటోరియంలో వ్యక్తిత్వ వికాసం కార్యక్రమంలో భాగంగా కమ్యూనికేషన్ స్కిల్, ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ అనే అంశంపై అనుభవం గలవారిచే యువతులకు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే గిరిజన గ్రామాలపై సాలేగూడ దాదాపు ఇది 20 కిలోమీటర్ ఇక్కడ ఉంటుంది, 20 కిలోమీటర్లు. అక్కడ మనకు ఇచ్చిన వాళ్ళు ఆ ప్రాంతంలో 500 మీటర్స్ కింద వెళ్ళాలి, నీళ్ళు లేకుండే. అటువంటి ప్రాంతాల్లో సాలేగూడ, లోహార మరియు ఉట్నూర్ దగ్గరలో గల లింగాపూర్ గ్రామాల్లో త్రాగునీటి సౌకర్యం కూడా మన ఆర్గనైజేషన్ ద్వారా చేయడం జరిగింది. అలాగే నిరాధార నిస్సహాయ వృద్ధులకు అమృత కలశం అంటే ఒక వ్యక్తికి ఒక నెల సరిపడే వంట సరుకులు ఒక్కరికి సరిపడి ఇవ్వడం జరిగింది. సాయిరామ్, నా పేరు బొల్లు విలాస్. నేను సత్యసాయి సేవా సమితి కన్వీనర్ ఆదిలాబాద్. శ్రీ సత్యసాయి నిత్య అన్నదాన పథకం ప్రారంభించుకొని ఈ రోజుకు 14 సంవత్సరాలైంది. అందులో భాగంగా ఈరోజు 14వ వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంకా మున్ముందు మేము సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా మేము దీన్ని నడిపించాలని స్వామివారిని కోరుతున్నాం. సాయిరామ్. నా పేరు సల్లా విజయబాబు, రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. సమితిలో ఎడ్యుకేషనల్ కోఆర్డినేటర్గా బాధ్యత ఉంది. ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ అనే కార్యక్రమాన్ని మేము పలుబార్లు నిర్వహించాము. త్వరలోనే ఇక్కడ బిఎడ్ కాలేజీలో ట్రైనీ టీచర్స్కు పెద్ద ఎత్తున నిర్వహిస్తబోతున్నాము. అలాగే ఒక ఆదివారం నాడు ప్రైవేటు టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్ అందరూ కూడా ఒక రోజంతా కూడా ఇంతకుముందు నిర్వహించాము కూడా ఒక 10 ఏళ్ళ కిందట. అటువంటి కార్యక్రమాన్ని ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్, విద్యలో మానవతా అనే విషయాన్ని త్వరలోనే నిర్వహించబోతున్నాం కేంద్ర ట్రస్ట్ సహకారంతో. ఇంతేకాకుండా ఇంకోటి ప్రత్యేకంగా ఈ రోజు నుంచి నిత్య నారాయణ సేవ అనే పేరుతోని పట్టణంలో నిరాధారమైన వృద్ధులు ఉన్నారు. నిరాధార నిస్సాధారణ వృద్ధులు అంటే వంట చేసుకోలేని స్థితిలో ఉన్న అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి రోజు ఒక 4 లేదా 5 క్యారియర్స్ తీసుకుపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తామని ఆలోచన మాకు వచ్చింది. అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించబోతున్నాం. అంటే వాళ్ళు ఏమాత్రం కదలేని స్థితిలో ఉన్నారు. అటువంటి వాళ్ళని వేసి ఒక మనం సూచనాప్రాయంగా కొంతమందికి ఈ రోజు నుంచి మేము సేవా కార్యక్రమం నిర్వహించబోతున్నాం. గౌరవ కలెక్టర్ గారు దానికి సహకరిస్తారు. అలాగే వారి ఆశీర్వాదం కూడా కావాల్సింది కోరుతున్నాం. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు ఈశ్వరెడ్డి. నేను ఈ ట్రస్ట్ వన్ ఆఫ్ ద ఈ ట్రస్ట్ మెంబర్స్. ఇది 2012లో ప్రారంభించడం జరిగింది. అప్పుడు మన ఉమ్మడి రాష్ట్రంలో మొదలు శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించడం జరిగింది ఈ సేవా కార్యక్రమం. ఆ తర్వాత ఇక్కడ మన ఆదిలాబాద్లో మన ఈ ఉమ్మడి జిల్లాలో 2వ జిల్లాగా మనం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇది అంటే ఇవాళ 14వ వార్షికోత్సవం. ఈ 14 సంవత్సరాలు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. దీనికి ఇక్కడ ఆదిలాబాద్లో ఉన్నటువంటి దాతలు సహకరించడం వల్ల ఈ కార్యక్రమం జరుగుతున్నది. దాతలు ఇట్లనే వాళ్ళ యొక్క సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ సాయిరామ్. అనంతరం ప్రతిరోజు నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో సేవలందిస్తున్న వారిని సన్మానించడంతో ఈ కార్యక్రమం ముగిసింది. सर्वा
ఇప్పటిదాకా ఆదిలాబాద్లోని రీమ్స్లో జరిగిన శ్రీ సత్యసాయి నిత్యాన్నదాన సత్రం 14వ వార్షికోత్సవంపై రేడియో నివేదికన్నారు. సమర్పణ ఈ వరలక్ష్మి. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. అక్కడికి వెళ్ళినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.